హలో ఎవరిబడి, ఎలాగున్నారండి? మీరు బాగున్నారని మేము తలుస్తున్నాము. ఈసారి మన కథ తాలూకా టైటిల్ ఏమిటంటే పొగరు పోతు కొమ్ములను విరగొట్టిన కొండ. అంటే ఒక గొర్రెపోతు ఉందండి, దానికి పొగరు ఆ కొమ్ముల్లో ఉందన్నమాట. దాన్ని ఒక కొండ ఎరగొట్టింది. ఎలా ఎరగొట్టిందో చూద్దామండి. క్యాప్షన్ ఏమిటంటే నాశనముకు ముందు గర్వము నడుస్తుంది అంట. గర్వం నడుస్తుంది అంటే దాని తర్వాత వచ్చేది నాశనమే. మేలు కాదు, దీవెన కాదు, ఆశీర్వాదం అంతకంటే కాదు, మంచి భవిష్యత్తు కాదన్నమాట. సో అది చూద్దామండి. ఇప్పుడు మన కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా రకాలైన జంతువులు ఉన్నాయి. ఒక్కొక్క సమూహము ఒక్కొక్క చోట నివసిస్తూ ఉండేవి. అంటే బ్యాచ్ మెయింటెనెన్స్ అన్నమాట. ఏ బ్యాచ్ వాళ్ళు ఆ బ్యాచ్ మెంబర్స్తో సావాసం చేసేవారు. అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి అన్న సామెత ప్రకారంగా అన్నమాట. ఒక బ్యాచ్లో కొన్ని జంతువులు ఉన్నాయండి. అందులో ఒక గొర్రె, ఒక నక్క ఉన్నాయి. వీటితో పాటు కొన్ని చిన్న చిన్న జంతువులు కూడా అందులో ఉన్నాయి. ఈ రెండే పెద్ద జంతువులు, మిగతావన్నీ కూడా వీటికంటే చిన్న జంతువులే. వీళ్ళిద్దరిదే పెత్తనం అంతా. ఎవరు వీళ్ళిద్దరు అంటే గొర్రె, ఒక నక్క, వీళ్ళిద్దరిదే పెత్తనం అంతా అనమాట. ఇందులో ఉన్న ఈ గొర్రెకు బలమైన గట్టి కొమ్ములు ఉన్నాయి. వాటిని చూసి ఆ గొర్రె ప్రతిరోజు చాలా గర్విస్తుండేది. తనకు కనిపించిన ప్రతి చిన్న జంతువును ఒక రేంజ్లో తన కొమ్ములతో ఫుట్బాల్ ఆడుకునేదండి. ఈ గొర్రె ఈ విధంగా పొడుస్తూ యుద్ధానికి వెళ్తున్నప్పుడు దీనికి సరదాగా ఉంటుంది. కానీ ఆ చిన్న జంతువులు యుద్ధంలో గెలవలేకపోతున్నాయి. పాపం దీని ఆటతో పోటీ పడి ఆడలేక గెలవలేక చిన్న జంతువులు ఓడిపోయి దెబ్బలు తింటూ ఉండేవి. కానీ అవి లోపల, ఓ దేవుడా, మాలో ఒకడైనా ఈ గొర్రె ఎందుకు ఇలా గర్విస్తుంది, మమ్మల్ని కాపాడే దిక్కెవరు లేరా అని ప్రార్థించుకునేవండి ఆ చిన్న జంతువులన్నీ కూడా. ఒకవేళ బయటకు సౌండ్ వచ్చేలా ప్రార్థించుకుంటే కర్మకాలి మళ్ళీ ఆ గొర్రెకు కానీ తెలిస్తే అది మళ్ళీ వచ్చి ఆ కొమ్ములతో ఎరగదీస్తే మేము ఎక్కడికి పోగలము, మిగతా బ్యాచ్లో మాకంటే పెద్ద జంతువులు ఉన్నాయి కదా అని ఆ చిన్న జంతువులన్నీ కూడా దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాయండి. ఈ గొర్రెపోతు బాగా కొమ్ములు తిరిగిన తన కొమ్ములను చూసుకొని చాలా పొగరుగా మాట్లాడేది. ప్రతి దానికి గొడవలకు, కయ్యానికి, యుద్ధానికి కాలు దువ్వేలా మాట్లాడేది. ఆ వంకతోనైనా నాతో పోటీకు వస్తారని ఆ గొర్రెపోతు తాలూకు తెలివితేటలో. అప్పుడు నా సత్తా ఏమిటో చూపిస్తాను, నేను ఓడించి చూపిస్తాను అన్న ధైర్యం రోజు రోజు పెరిగిపోతూ ఉంది ఈ గొర్రెపోతుకు. ఎవరు నన్నేమీ అనలేరు, నాకే బలం ఉంది, నాకే పలుకుబడి ఉంది, ఎవరినైనా సులువుగా ఓడించగలను, భయపెట్టగలను అన్న గర్వం తన సొంతం అయిపోయింది. కానీ ఆ గొర్రెకు కూడా తెలియని అసలు విషయం ఏంటంటేనండి, దేవుడు ఎంతో కాలం ఈ గొర్రెపోతు ఆటను సాగనివ్వలేదు. అప్పుడు అదే బ్యాచ్లో ఒక నక్క కూడా ఉంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ నక్క, అసలు నక్క అంటేనే జిత్తుల మారికి మరో అర్థం. నేను ఎలాగైనా సరే ఈ గొర్రెకు బుద్ధి చెబుతాను అని అనుకుందండి. సమయం కోసం ఎదురు చూసింది. ఆ సమయం రానే వచ్చింది. అప్పుడు నక్క ఆ గొర్రెపోతుతో, ఓ నేస్తమా గొర్రెపోతు, ఈ చిన్న ప్రాణులతో పోటీ పడితే నీవు గొప్పదానివని ఎవరూ అనరు. నీకంటే బలమైన వారితో పోటీ పడితే కదా నీ బలం ఏమిటో నీకు తెలిసేది. నీవు హీరోవో జీరోవో నీకు తెలిసేది. నువ్వు ఎంత పోటుగత్తేవో నీకు తెలిసేది అని అనగానే గొర్రెపోతుకు గొప్ప ఆసక్తి కలిగిందండి. ఫైటింగ్ మైండ్ ఉన్నవాడు ఎప్పుడు కూడా ఫైటింగ్ చేయడానికే ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు ఆ గొర్రెపోతు నక్కతో, ఇంతకీ ఎవరు నాకంటే గొప్పవారు, చూపించు, ఇట్టే ఓడించి పడేస్తాను అని అనగానే ఆ నక్క గొర్రెపోతును ఒక ఎత్తైన బలమైన ఒక కొండ దగ్గరకు తీసుకొని వచ్చింది. నక్క ఆ కొండను ఈ గొర్రెపోతుకు చూపిస్తూ, ఈ కొండ చూసావా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత పొడిచినా నోరు మెదపడం లేదు. దీనిని గనక నువ్వు నేలకు పడద్రోసేస్తే నీకంటే గొప్పవాడు ఎవ్వడూ లేడని మేమంతా తెలుసుకుంటాము అని తెలివిగా జిత్తులు మారి బుర్రను ఉపయోగించింది నక్క. వెంటనే ఆ గొర్రెపోతు ఆ కొండను గట్టిగా దగ్గర నుంచి గుద్దింది, అంటే ఢీ కొట్టింది. వెంటనే ఆ కొండకు ఉన్న కొంచెం ఇసుక, చిన్న చిన్న రాళ్ళు కింద పడ్డాయి. అది చూసిన గొర్రెపోతు ఇంకా ఆవేశంతో, నేను ఎలాగైనా గెలిచేయగలను అనే ఆవేశంతో ఊగిపోతూ అక్కడితో విడిచిపెట్టక మొత్తం పడగొట్టేద్దాం, మొత్తం మింగేద్దాం అని అనుకుని
కొంచెం దూరం వెళ్ళి స్పీడ్గా బలంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కొండను గట్టిగా ఢీకొట్టింది. ఇంకేముంది కథ దుఃఖాంతం. ఉన్న 2 కొమ్ములు విరగొట్టుకొని లబో దిబోమని వాళ్ళ టీం మెంబర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏడుస్తుంది. ఆ గొర్రెపోతు ఆ జంతువులతో, అంటే ఆ చిన్న జంతువులతో ఇలా అంటుంది, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీరు నాకంటే బలహీనులని మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు నాకంటే బలమైన వారు నాకు తగలగానే బుద్ధి వచ్చి నేను వెనక్కి తిరిగి వచ్చి మీ దగ్గరకు వచ్చేసాను. నన్ను మన్నించండి ప్లీజ్ అని వేడుకుంది. అందరూ ఆ నక్కతో, ఆ చిన్న జంతువులన్నీ కూడా ఆ నక్కతో, సూపర్ నక్క, భలే తెలివి ఉపయోగించి మనలో ఉన్న ఒకడిని మంచిగా బుద్ధి చెప్పి ఐక్యపరిచావు అని మెచ్చుకోవడం ప్రారంభించేయి. గొర్రెపోతు బుద్ధి తెచ్చుకుని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది. విన్నారండి కథ? ఇప్పుడు మన వివరణలోకి వచ్చేద్దాం. ఎదుటివారి బలము తెలియకుండా ఎవరి మీద ఎప్పుడూ విర్రవేగకూడదు. ఈ గొర్రెపోతు ఏమీ పెద్ద బలమైన జంతువు ఏమీ కాదు. కాకపోతే దానికి ఉండే చిన్నపాటి బలమైన కొమ్ములను చూసుకొని తెగ మిడిసిపడిపోయింది, ఎగిరి పడిపోయింది. మీలో కూడా ఇలాంటి వారు ఉంటారు. నేను ఏదైనా చేసేయగలను, నాకు బోలెడంత పలుకుబడి ఉంది, నాకు చాలా బలం ఉంది, నాకు గట్టి నోరు ఉంది, నేను ఎవరినైనా మేనేజ్ చేసేయగలను, నాకు ఎదురే లేదు, బెదురే లేదు, భయమే లేదు అని అనుకుంటారు. వీళ్ళకు దేవుడు అంటే ఏమాత్రం భయం ఉండదు. భయము తాలూకా భక్తి కూడా వీరి జీవితాల్లో ఉండదు. అందుకే దేవునికి సంబంధించిన పనులు కూడా వీళ్ళు చెయ్యలేరు ఇష్టపూర్వకంగా. వీరికి ఇలాంటి గర్వము రావడానికి గల కొన్ని కారణాలు చూద్దామండి. మొదటిది డబ్బు, 2 పిల్లల బలం, 3 సొంత బలం, 4 బంధు బలం, 5 సొంత పలుకుబడి, 6 ఉద్యోగము, 7 సంపాదన, 8 ఆస్తులు, 9 సొంత తలాంతు, సొంత టాలెంట్. ఇది కూడా విర్రవిగే లక్షణానికి కారణమేనండి, గర్వం రావడానికి కారణమే. 10వది ఇంకా మిగతావి ఉంటాయి, చాలా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఉండాలి, కానీ మితంగా లిమిటెడ్గా ఉండాలి. అమితంగా ఉండకూడదు. అది గర్వం వచ్చేంతగా ఉండకూడదు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. వీటి వలన మేలు పేరు సంపాదించుకోవాలి. అందుకే దేవుడు ఇవన్నీ మీకు ఇస్తున్నాడు. కానీ వీటిని చూసుకొని మీకు గర్వము అహంకారము వస్తే ఇక దేవుడే ఎవరినో ఒకరిని రంగంలోకి దించుతాడండి. నీకు బుద్ధి చెప్పడానికి దేవుడే ఎవరినో ఒకరిని రంగంలోకి దించుతాడు. ఎందుకంటే నువ్వు ఇలా గర్విస్తూ ఉండి విర్రవేగుతూ ఉండి చచ్చిపోయే నరకానికి వెళ్ళిపోయే కన్నా ఒక దెబ్బ కొట్టి గాయపరిచి గాయాన్ని స్వస్థపరిచి దేవుడి వైపు త్రిప్పుకునేలాగా ఉంటే కనుక ఎంత మేలు. అది నీకే మేలు చెప్పాలంటే. అప్పటి వరకు పరిస్థితులన్నీ బాగానే ఉంటాయి. అంటే సరైన దెబ్బ తగలనంత వరకు అందరూ హీరోలే. దేవుడు ఎప్పుడైతే గాయము చేస్తాడో అప్పుడు తెలుస్తుంది బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాల విలువ ఏమిటో. దేవుడు చాలా మంచివాడు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించే గుణము కలిగినవాడు. ఎవ్వరిని వదులుకోవడం ఆయనకు ఇష్టం లేదు. పరిస్థితులు అన్నీ మీకు అనుకూలంగానే ఉన్నాయి కదా అని మీకు అనిపించిన తుదకు ఆఖరికి అవి మీకు మీ సంతానమునకు కీడునే నాశనమునే కలిగిస్తాయి. ఇతరులను ఎంత ఎక్కువ బాధ పెడితే అంత ఎక్కువ బాధ శిక్ష మీకు ఉచితంగా లభిస్తుంది. తీసుకుంటారా మరి? బలం, ధనం, బంధుబలగం, అందం, చందం, బంధం, గంధం, ఆరోగ్యం ఉన్నాయి కదా అని ఎప్పుడూ ఇతరుల మీద మీ ప్రతాపం చూపించకూడదు. పైనుండి చూచే దేవుడు ప్రతి దానికి సరైన సమయంలో లెక్క తేల్చుతాడు. అప్పుడు సర్వం కోల్పోయి బాధపడడం మీ వంతు అవుతుంది. అదే మీ సొంతం అవుతుంది. ఏంటి ఈ బాధ? చిన్న జంతువులను ఈ గొర్రెపోతు ఏమి అనినా కూడా ఆ చిన్నవి ఏమీ అనలేదు. చిన్న జంతువులను ఈ గొర్రెపోతు ఏమన్నా కూడా ఆ చిన్నవి ఏమి కూడా అనలేదు. ఏమీ చేయలేకపోయాయి కూడా. ఎందుకంటే ఏమైనా అనినా మళ్ళీ ఏదో విధంగా ఆ గర్వపు అహంకారపు ఆలోచన కలిగిన ఆ గొర్రెపోతు మమ్మల్ని మళ్ళీ బాధ పెడుతూనే ఉంటుంది. అందుకని అవి ఏమీ అనలేవు. ఏమి జరిగినా అంతా మా మంచికే అన్నట్టుగా దేవుడే చూసుకుంటాడు అని మౌనంగా ఉండిపోయాయి. ఆ మౌనమే ఆ చిన్న జంతువులను కాపాడింది.
అలాంటి బలహీనుల పక్షాన దేవుడు న్యాయం చేయడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఇదంతా చూసింది నక్క. చెప్పాలంటే నక్క కూడా ఆ పొగరపోతూ ముందు నిలబడదు. కానీ నక్క తెలివికి జిత్తులు మారి నక్క తెలివికి ఆ గొర్రెపోతు కూడా నిలబడదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. అందుకే అస్తమాను ఎప్పుడు ఎవరి మీద విర్రవేగకూడదు. ఇప్పుడు టైం మీది అయితే రేపు ఇంకొకరిది. ఇప్పుడు మీరు చేసిన పనినే రేపు వాళ్ళు మీ పట్ల ఖచ్చితంగా అంతకు మించే చేస్తారు, కానీ తక్కువ మాత్రం చేయరు అని గుర్తుంచుకోవాలి. అందరితో చక్కగా ఉండి అందరినీ చక్కగా వాడుకుంటూ మీ జీవితంలో దేవుని పనులను చేస్తూ హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవడమే సరైన జీవితం. కొండ ఏమీ అనలేదు కదా, నేనేమి చేసినా నన్ను అనేవాడు ఎవడు లేడు, నేను ఏదైనా మేనేజ్ చేసేస్తాను అని ఎప్పుడూ అనుకోకూడదు. దానినే గర్వము అహంకారం అని అంటారు. కొండ నోరు మూసుకుని ఉంది కదా అని పదే పదే వెర్రవీగింది పోతు. ఆఖరికి కొమ్ములను బలమైన వాటిని తన గర్వమునకు కారణమైన వాటిని ఎరగొట్టుకుంది. బలహీనులు బలమైన మిమ్ములను ఏమీ అనలేకపోవచ్చు, కానీ మీకంటే బలమైన వారిని దేవుడు మీ ముందుకు తెచ్చినప్పుడు మీరు కూడా ఇలాగే బలహీనులై వారిని ఏమీ అనలేరు. ఇంకా చేసేది ఏమీ లేక అన్నీ కోల్పోయి తిరిగి మొదటి పరిస్థితికే ఇంటికి చేరాల్సి వస్తుంది. మీరైనా సరే ఎవరైనా సరే. ఒక రోజు వచ్చినప్పుడు ఇలాంటి జిత్తుల మారి నక్క తెలివి ఉపయోగించే వారి చేతిలోనికి దేవుడు మిమ్ములను ఖచ్చితంగా అప్పగిస్తాడు. అప్పుడు మీకు బుద్ధి వస్తుంది. అప్పటి వరకు మీ చేతిలో ఉన్న వారందరి మీద ఇష్టానుసారంగా విర్రవీగుతూనే ఉంటారు. ఎందుకంటే మీకు ఎదురుగా నిలబడి మాట్లాడే దమ్ము ఎవరికీ లేదు. అది మీకేమనిపిస్తుంది? ఓహో నేనే గొప్ప నేను ఎవరైనా జయించేయగలను అన్న ధీమా మీకు వచ్చేస్తుంది. దానినే గర్వం అని అంటారు. మీ ఇంట్లో వారి మీద, మీ ఆఫీస్లో ఉన్న వారి మీద, మీ రక్త సంబంధికుల మీద, మీ స్నేహితుల మీద, మీ భార్యాభర్తల మీద, మీ తల్లిదండ్రుల మీద, మీ అత్త మామయ్య గారుల మీద, ఇంకా ఇతరుల మీద పెద్ద చిన్న గౌరవం కూడా లేకుండా ఎలా పడితే అలా గర్వముతో కూడిన మాటలను చేతలను చూపిస్తారు. ఏదో మీరేదో మంచివారైనట్టు. నీ టీంలో ఉన్నవారిని, నీ కుటుంబ సభ్యులను, నీ రక్త సంబంధికులను, నీ బంధువులను, నీ చేతి క్రింద ఉన్నవారిని, నీ సంఘస్థులను, నీ సేవకులను, నీ యజమానులను, నీ పనివారిని, నీ స్నేహితులను, నీ గురువులను నీవెప్పుడూ బాధ పెట్టుకోకూడదు. ఇచ్చే సామర్థ్యం నీకుందా? అయితే ఇవ్వు, అంతేగాని పెత్తనం చేయకూడదు. వారి మీద నీ గర్వం అహంకారం చూపించకూడదు. వాళ్ళందరినీ నువ్వు సంపాదించుకోలేదు, దేవుడు నీకు గిఫ్ట్గా ఇచ్చాడు. అదే బంధం అంటే, అనుబంధం అంటే. ఈ లోకంలో నువ్వు ఒంటరిగా బతకడానికి కుదరదు. సో వీళ్ళందరినీ ఆసరాగా తోడు తీసుకునే నువ్వు బ్రతకాలి. వారితో కలిసి ఉంటూ చేతనైనంత వరకు వాళ్ళకు మీరు సహాయపడుతూనే ఉండాలి జీవితకాలం అంతా. ఏదైనా అనుకొనని బలమైన వ్యక్తులు మిమ్మల్ని కొట్టాలనుకున్నప్పుడు అప్పుడు మీ టీం వారందరూ, నీ చేతిలో ఉన్న వారందరూ కలిసి పోరాడితే ఖచ్చితంగా నీకు మీకు జయము వస్తుంది. అదే సంతోషముతో కూడిన జీవితం అంటే. కలిసి ఉంటే కలదు సుఖం అన్న సామెత మనందరికీ తెలిసిందే. ఎదుటివారి బలాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఎంత పెద్ద ఏనుగైనా చలిచీమల చేత చిక్కి చచ్చిపోదా? ఎంత గొప్ప గర్విష్ఠునకైనా వీపునకు దెబ్బ సరైన మార్గము కాదా? గర్విష్ఠుల పొగరును అణుచువాడు దేవుడే. ఎందుకంటే ఇతరులను బాధ పెట్టి ఆ గర్వము వలన నీకు చెప్పాలంటే నీకే ఏ ఉపయోగము లేదు. కొండే కదా, వీరికి ఆస్తులు లేవు కదా, పలుకుబడి లేదు కదా, వీరి వెనుక ఎవరు బలమైన వారు లేరు కదా, వీరికి పెంపకం చేత కాలేదు కదా, వీరి చేతకాని వారు కదా, వీరిలో ప్రేమ లేదు కదా అనే మాటలు మీ నుంచి వచ్చినా లేదా మీకు తెలిసిన ఇంకెవరి నుంచైనా వచ్చినా గుర్తుపెట్టుకోండి, వారిలో దుష్టుడు అపవాది సాతానుడు గర్వమును నింపేశాడని అర్థం. దుష్టుడు వారి ద్వారా మీ కుటుంబమును కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. భవిష్యత్తులో ఇలాంటి వారికి నాశనము తప్పదు. అలాంటి వారితో మీరు గనక సహవాసం చేస్తే వారితో పాటు మీకు కూడా దెబ్బ తగులుతుంది. జాగ్రత్త. ఇలాంటి గర్వముతో కూడిన మాటలు ఎన్నడూ ఎవరితోనూ పలకవద్దు. వీరి తరపున ఉన్న దేవుడు రోషం కలిగిన వాడు. వీరు అనగా ఈ బలహీనుల తరపున ఉన్న దేవుడు రోషం కలిగిన వాడు, న్యాయాధిపతి అయిన దేవుడు.
నీవు ఆయనను తయారు చేయలేదు, నీవు ఆయనను అనగా దేవుణ్ణి తయారు చేయలేదు, దేవుడే నిన్ను తయారు చేశాడు. నీకు సరైన వారిని తగులనిస్తే అప్పుడు బుద్ధి వచ్చి ఇక్కడ గొర్రెపోతు కొమ్ములు పోగొట్టుకున్నట్టు తన బలమైన కొమ్ములను విరగొట్టుకున్నట్లు నీ ఆస్తి మొత్తం, నీ ఉద్యోగం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ పలుకుబడి, నీ హోదా పోవడం ఖాయం. చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితం అంటే ఆషామాషి కాదు. జీవితము దేవుడిచ్చిన ఉచిత బహుమానం. దాన్ని జాగ్రత్తగా ఆఖరి వరకు కాపాడుకోవాలి. బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయండి. సామెతలు 16వ అధ్యాయము 18వ వచనంలో నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. ఇంకొకటి సామెతలు 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు, గర్విష్ఠులు అహంకారులు దేవునికి అసహ్యులు, దేవునికి అసహ్యములైనవి 7 కలవు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. వీళ్ళందరూ ఈ కార్యాలన్నీ కూడా దేవునికి అసహ్యములైనవి. మూడవది కీర్తనలు 31వ అధ్యాయము 23వ వచనంలో, యెహోవా అనగా దేవుడు విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. గమనించారండి ఈ మాట. ఇక్కడ గర్వంగా ప్రవర్తించు వారికి దేవుడే గొప్ప ప్రతీకారము చేస్తాడటండి. మామూలు రివెంజ్ కూడా కాదు, చాలా గట్టిగా ఉంటుంది ఆ రివెంజ్. తర్వాత 4వది సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు దేవునికి అసహ్యములు. 5వది సామెతలు 13వ అధ్యాయము 10వ వచనం, గర్వము వలన జగడమే పుట్టును. ఏ ఇంట్లోనైనా సరే గర్వం అనేది ఉందనుకోండి, ఆ ఇంట్లో గొడవలు గ్యారెంటీగా పుడతాయండి. సో ఇది అర్థం చేసుకోండి. ఏ ఇల్లు అయినా సరే గొడవలతో నిండిపోయి ఉందంటే, ఏ గుంపు అయినా సరే గొడవలతో నిండిపోయి ఉందంటే అక్కడ గర్వం అనేది ఉంది. గర్వం అనే లక్షణం దేవునికి ఇష్టం లేదు. గర్వం అనేది ఏదో ఒక రోజు మిమ్మల్ని, మీతో పాటు ఉన్నవారు అందరినీ కూడా నాశనం వైపు నడిపిస్తుంది. కాబట్టి సాధ్యమంత వరకు గర్వం లేకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఇంకా 6వది సామెతలు 14వ అధ్యాయము 3వ వచనం, మూఢుల నోట బెత్తము వంటి గర్వము ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. 7వది సామెతలు 29వ అధ్యాయము 23వ వచనం, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. చూసారండి, విన్నారండి ఈ మాట. ఎవరికైతే గర్వం ఉంటుందో ఆ గర్వము అతనిని తగ్గించేస్తుందండి. పరువు పోయేలా ఏదో ఒకరోజు చేసేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీకు బాగానే ఉందనిపిస్తుంది, కానీ తర్వాత మీకున్న ఆ గర్వము మీ పరువు తీసేస్తుంది. నలుగురి దగ్గర మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తుంది. పైన తెలుపబడినవన్నీ కూడా బైబిల్లో ఉన్న మంచి సామెతలే. వాటిలో నిజమే ఉంది కానీ అబద్ధము ఎంత మాత్రమునూ లేదు. అలాగే జరుగుతుంది కూడా ప్రపంచంలో. నిజమే, మీకు భవిష్యత్తులో నాశనము మీకు రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా ముందు నుంచే మీరు ప్రతి విషయంలో గర్వమును చూపిస్తారు. ఇదే మీకు అంచనా. పెద్దవారి మీద ఎదురు తిరగడం, మీకే ఎక్కువ జీతం కలిగిన ఉద్యోగం ఉందని గర్వించడం, మీకే గొప్ప పలుకుబడి ఉందని గర్వించడం, మీకే ఆస్తి ఉంది ఎదుటివారికి లేదు అని గర్వించడం, ఇవన్నీ కూడా కొమ్ములు. వీటిని దేవుడు ఎవరి ద్వారా వెరవాలో ఆయనకు బాగా తెలుసు. ఎవరి చేతిలో నీ పరువు పోకూడదు, వారి చేతిలోనే నీ పరువు పోతుంది. కాబట్టి ప్రతి విషయంలో దేవుని యందలి భయము భక్తి కలిగి ఉంటూ అందరితో సమాధానంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. భవిష్యత్తు కాలము మనుషుని చేతిలో లేదు, అది పూర్తిగా దేవుని వశము. మంచివారిని చెడ్డవారిని దేవుడే పోషిస్తున్నాడు. అందరికీ సమానంగా అన్ని మేలులను చేస్తున్నాడు ఆ దేవుడు. అంత మాత్రాన చెడ్డవారిని పరలోకం తీసుకుని వెళ్ళడు. ఆయన వారిని మార్చుకుని అలాంటి వారిని సరిచేసి అప్పుడు పరలోకం తీసుకుని వెళ్తాడు. నీతిగా యథార్థంగా న్యాయంగా మంచిగా ప్రేమగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుకుంటూ దైవ భక్తి కలిగి ఉంటూ అనుదినము దైవ ఆరాధనలో దేవుని ఆరాధనలో ప్రతిరోజు పాల్గొంటూ దేవునికి ఇష్టంగా అనుకూలంగా జీవిస్తూ ఎల్లప్పుడూ
ప్రార్థనలు చేస్తూ ఉంటేనే, దేవుని చిత్తానికి అనుకూలంగా బ్రతుకుతూ ఉంటేనే మనం చనిపోయిన తర్వాత, మీరు చనిపోయిన తర్వాత పరలోకం చేరగలుగుతారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. వందనములు. మరి ఒక ఆసక్తికరమైన కథతో వచ్చేసారి కలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందితో సబ్స్క్రైబ్ చేయించండి. బాయ్.